మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలను ప్రకటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ సింపుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మ్యాజిక్ నంబర్ ఈజ్ 41. అట్లాంటి జార్ఖండ్లో రెండు కూటమిలు అక్కడ కూడా పోటీ చేసినాయి. అవి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ లీడర్షిప్లో, అట్లాగే ఇండియా కూటమి జేఎంఎం అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి పోటీ చేసినారు. వాళ్ళతో పాటు అక్కడ ఆర్జేడీ అండ్ సిపిఐ ఎంఎల్ కూడా వాళ్ళతో పాటు ఉంది. వేరాజ్ భారతీయ జనతా పార్టీ అండ్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ జార్ఖండ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ ఏజేఎస్యు వాళ్ళతోటి కలిసి వాళ్ళకు ఏజేఎస్యు కాకుండా జేడీయూ అండ్ లోక్ జనశక్తి పార్టీ ఆఫ్ రామ్ విలాస్ పాస్వాన్ ఈ 4 కాంటెస్ట్ చేసినాయి. అక్కడ మూడు ప్రధానంగా కూటములలో ఉంటే ఇక్కడ 4 పార్టీలు కూటమిలో ఉన్నాయి. కానీ మెయిన్ షేరర్స్ వచ్చి భారతీయ జనతా పార్టీ అండ్ ఏజేఎస్యు ఎన్డీఏ వైపు నుంచి, ఇండియా కూటమి వైపు నుంచి జేఎంఎం అండ్ కాంగ్రెస్ ప్రధాన కూటమిగా ఉన్నాయి. అక్కడ వాళ్ళ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, భారతీయ జనతా పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ 42 to 48 సీట్స్ గెలిచే ఆస్కారం ఉంది. మ్యాజిక్ నంబర్ ఈజ్ 41. బట్ బీజేపీ ఆన్ ఇట్ సెల్ఫ్ తానుగానే 42 నుంచి 48 స్థానాలు గెలిచే అవకాశం, అంటే అగ్రిగేటింగ్ 45 వరకు రావచ్చు. వాళ్ళ ఏజేఎస్యు 10 స్థానాల్లో పోటీ చేసింది. 60 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసింది. ఏజేఎస్యుకు ఒక 2 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం. సమ్ పాకెట్స్ వేర్ కుర్మి ఓట్స్ ఆర్ డామినేట్, అక్కడ ఏజేఎస్యు లీడ్ చేసింది కనుక వాళ్ళకు ఒక 3-4 స్థానాలు, అంటే 2 నుంచి 5 వరకు వచ్చే ఆస్కారం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ఒక 30 స్థానాల్లో పోటీ చేసింది. 8 నుంచి 14 అగ్రిగేటింగ్ 11 స్థానాలు వచ్చే ఆస్కారం. జేఎంఎం రూలింగ్ పార్టీ, ఇప్పుడు సీఎం కూడా జేఎంఎం నుంచే ఉన్నారు. ఆ పార్టీ 43 చోట్ల కంటెస్ట్ చేసింది. 16 నుంచి 23 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, అంటే 20 అగ్రిగేటింగ్. వాళ్ళ కూటమిగా లెక్కేసినట్టయితే 24 నుంచి 37 స్థానాలు కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఉన్న ఇండియా పక్షం, అట్లాగే 44 నుంచి 53 స్థానాలు, అంటే అగ్రిగేటింగ్ 48 వరకు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అండ్ ఏజేఎస్యు ఉన్నటువంటి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ రూలింగ్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి. సీఎం కేసులో అరెస్ట్ అయినాడు, తర్వాత కొంతకాలం వేరే ఆల్టర్నేట్ సీఎంను పెట్టుకున్నారు, తర్వాత అగైన్ సోరెన్ సీఎంగా వచ్చినాడు. ఇట్లా రాజకీయ పరిణామాలు జరిగినాయి. అక్కడ ఈ రకమైన పోటీ జార్ఖండ్లో అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఎక్కువ కాలం రూల్ చేసింది జార్ఖండ్లో. ఎప్పుడో రాష్ట్రం 25 years బ్యాక్ అయితే 5 ఎలక్షన్స్ నికరంగా జరిగినాయి. కానీ 7 ముఖ్యమంత్రులు, ఒక 11 మంది 12 సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ స్టేట్లో పెక్యులర్ సిచ్యువేషన్, లాస్ట్ టైం బీజేపీ లాస్ట్ గవర్నమెంట్, జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఈసారి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం. ఎందుకంటే 41 ఇస్ ద మినిమం రిక్వైర్డ్ నంబర్ ఫర్ మ్యాజిక్ టు ఫామ్ సింపుల్ మెజారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన 41 సంఖ్య వాళ్ళకి తేలికగా వచ్చే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మేము 8,120 శాంపిల్ని తీసి స్టడీ చేసినప్పుడు దీస్ ఆర్ ద అవుట్కమ్స్ యాజ్ ఫర్ యాజ్ జార్ఖండ్ ఇస్ కన్సర్న్. ఇంకా ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోకల్ ఇష్యూస్నే ఎక్కువ ఫోకస్ చేసినారు. వెల్ఫేర్ స్కీమ్స్ని ఇక్కడ జేఎంఎం కాంగ్రెస్ కూటమి, అక్కడ మహాయుతి కూటమి ప్రచారం చేసుకున్నారు. దానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలు పార్టీలను చీలుస్తున్నాయని, స్థానికంగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయట్లేదని, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా ఉండే నిత్యావసరాల ధరలు పెరిగినాయని, దీస్ ఆల్ ఇష్యూస్ మహా వికాస్ అఘాడీ ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ ఒక మాజీ లడ్కీ బహైన్ అని ఒక స్కీమ్ ప్రతి మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులైన ప్రతి మహిళకి వర్తించే విధంగా నెలకు 1,500. లాస్ట్ 2024 మే పార్లమెంట్ ఎలక్షన్ పోయినప్పటి నుంచి కంటిన్యూయస్గా అన్ఇంటరప్టెడ్గా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మహిళా ఓటర్లని బాగా ఆకట్టుకున్నారు. అట్లాగే లాస్ట్ టైం మరాఠ్వాడా రీజన్ అండ్ విదర్భాలో తమకు వ్యతిరేకంగా ఓటు వచ్చి పార్లమెంట్ సీట్లు తగ్గాయి అనే భావనతోటి ఓబీసీస్ని కన్సల్ట్ చేసుకోవడంలోనూ, ముస్లిం ఓట్స్
ఓట్ జిహాద్ జరిగింది అనే ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఈ 3-4 ప్రయత్నాల్లో ఏది వాళ్ళకు సానుకూలంగా పనిచేసిందో తెలియదు, కానీ మా ఎగ్జిట్ పోల్లో వాళ్ళకు అనుకూలమైన వాతావరణమే కనిపించింది. ఏది మహాయుతి కూటమికి అనుకూలమైన వాతావరణమే మహారాష్ట్రలో కనిపించింది. దీస్ ఆర్ ద ఇష్యూస్. రీజన్ వైజ్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ దే ఆర్ డామినేటింగ్. అక్కడ 6 రీజన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో: విదర్భ, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర, వెస్టర్న్ మహారాష్ట్ర, కొంకన్ రీజన్ అండ్ ముంబై. ఇట్లా 6 రీజన్స్లో కూడా ఇన్ మెజారిటీ రీజన్స్ మహాయుతి ఒక ఆధిపత్యం కనబడింది ఈ సర్వే సంకేతాలలో. దీస్ ఆర్ ద ఇన్పుట్స్, డేటా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకేమన్నా నిర్దిష్టంగా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ ఆన్సర్. ఇక్కడ మహారాష్ట్రలో దళిత్ ఓటు ఈసారి డిఫరెంట్గా ఇద్దరికి డివిజన్ అయింది అనేది మేము కాస్ట్ వైజ్ మేము, ఎందుకంటే ఓవరాల్ రిఫ్లెక్షనే మాకు ఎస్సీలలో కూడా కనబడింది. కానీ ఎస్టీలలో మాత్రం వీళ్ళకి సానుకూలత ఎక్కువ కనిపించింది. ఎవరి ఎంవీఏకి సానుకూలత ఎస్టీస్లో కానీ, ఎస్సీల్లో మాత్రం ఇద్దరికి సమానంగా డివిజన్ అయినట్టుగా ఉంది. కానీ మహాయుతి, ఎస్టీలు మహాయుతి అండ్ ఎస్సీస్ ఈక్వల్లీ డివైడెడ్ అట్లా వచ్చింది. ఇక ముస్లిం ఓటు ఫ్యాక్టర్ ఒకటి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మేము నోటీస్ చేసింది. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. ఈచ్ పార్లమెంట్కి 4 చోట్ల 5 చోట్ల మహాయుతి కూటమి డామినేట్ చేసి 1 lakh to 2,30,000 లీడ్ వచ్చినప్పుడు కూడా సింగిల్ కాన్స్టిట్యున్సీ వేర్ హ్యూజ్ ముస్లిం పాపులేషన్ ఇస్ దేర్, అది వ్యతిరేకంగా టిల్ట్ అవడం వల్ల పార్లమెంట్ సీటే పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి 10 నుంచి 13 సీట్లు పోయినాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు రేషియో ఐదర్ 4:2 ఆర్ 5:1 చొప్పున ఉండడం కూడా మహాయుతికి లాభించిందేమో అని మేము వి డ్రాన్ ఇన్ఫరెన్సెస్ అవుట్ ఆఫ్ దట్. అట్లా ముస్లిం ఫ్యాక్టర్ కంటే వాళ్ళకి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ ఉపయోగపడిందేమో మహాయుతికి అని మాకు అనిపించింది. దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్. Right. Thank you one and all. लेंगे मराठवाड़ा. सो मराठवाड़ा में ऑल दिस डिस्ट्रिक्ट्स आर हैविंग. अगर आप देख लीजिए औरंगाबाद में टोटल 9 सीट्स है, उसमें 4 सीट्स महायुति जीत रहे और महाविकास आघाड़ी दे आर विनिंग 3 सीट्स, अदर्स को 2 जा रहे. If you take a Nanded an example, there are total 9 seats, 8 seats total out of Nanded, 8 seats are going to Mahayuti. केवल 1 seat it Mahavikas Aghadi is winning. So others की इधर कुछ भी नहीं है. Next we will take Northern Maharashtra. Northern Maharashtra में आप जलगांव है, नासिक है. अब देख लीजिए अहमदनगर पूरा 12 सीट है. इन 12 सीट्स महायुति इज विनिंग 9 सीट्स, महाविकास आघाड़ी केवल 3 सीट्स जीतने का चांस है. जलगांव में पूरा 11 को 11 महायुति जीतने का चांसेस है. अब नासिक को देख लीजिए, नासिक में पूरा 15 सीट्स है, 15 सीट्स में 9 सीट्स महायुति का जाने के लिए चांसेस है और महाविकास आघाड़ी को केवल 4 सीट्स मिलेगा और अदर्स को इधर 2 सीट्स. और एक डिवीजन लेंगे हमें विदर्भा में ये पूरा डिस्ट्रिक्ट है. अब देख लीजिए उधर अमरावती में पूरा 8 सीट्स है. 8 का 8 महायुति जीतने का चांसेस है. पूरा महायुति 8 का 8 क्लीन स्वीप अमरावती में. अब नागपुर देख लीजिए, नागपुर में 12 सीट है, 12 का 12 महायुति जीत रहे. इधर परंपरा ऐसा चल रहा है कि हर एक जगह में, हर एक डिवीजन में, हर एक जिला में महायुति इज विनिंग वेरी ड्रास्टिकली इन ईच एंड एवरी डिवीजन एंड ईच एंड एवरी डिस्ट्रिक्ट. वेस्टर्न महाराष्ट्र में మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్ నడిచింది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరిగింది. 23న కౌంటింగ్ జరగనుంది. 2 కూటములు, 2 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు, పలు చిన్న పార్టీలు, భారీ సంఖ్యలో స్వతంత్రులు,
రెబల్స్ కనీవిని ఎరుగనంత పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మహావికాస్ అఘాడీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది. ఇక మహారాష్ట్రను 6 ప్రాంతాలుగా చూస్తే 4 ప్రాంతాల్లో విపక్ష మహావికాస్ అఘాడీ ఆధిపత్యమే. అధికార మహాయుతి కూటమి కొంకణ్లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. కొంకణ్ సీఎం ఏక్నాథ్ సిందే అడ్డా.